ఈరోజు వడ్డెర యువగర్జన కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మా సోదరుడు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మా ఆప్తుడు, మా తమ్ముడు దేవళ్ళ వెంకట్ గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మీ సోదరి, మా సోదరి మాజీ జడ్పీటీసీరాలు, అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవళ్ళ రేవతి గారికి, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు పెద్దలు నజీర్ గారికి, అదేవిధంగా డేగల ప్రభాకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చల్లా పిచ్చయ్య గారికి, రమణ గారికి, మల్లికార్జున గారికి, శ్రీనివాస్ గారికి, ప్రేమరాజు గారికి, విజయలక్ష్మి గారికి, సుబ్బారావు గారికి, సత్యనారాయణ గారికి, కోటేశ్వరరావు మాస్టర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వడ్డెర పెద్దలకు, సోదరీమణులందరకు, మహిళా మొత్తాలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి సోదరుడు వెంకట్ నిర్వహించుకోవటం చాలా శుభపరిణామం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భూదేవి తల్లి బిడ్డలుగా మీకు చరిత్ర లిఖించబడతా ఉంది. ఎందుకంటే రైతుకి ఈ కాలంలో భూమిని నమ్ముకొని, మట్టిని నమ్ముకొని రైతు ఏ విధంగా వ్యవసాయం చేసి జనం కోసం ఎప్పుడు పాటుపడతా ఉంటాడో, అదేవిధంగా అదే భూమిని, అదే మట్టిని నమ్ముకున్నటువంటి జాతులు ఏదైనా ఉన్నాయంటే అది వడ్డెర జాతి ప్రథమం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు రైతులకి ఇస్తున్నటువంటి గౌరవాన్ని వడ్డెరలకు కూడా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఓట్ల వరకు ఉపయోగించుకోవడమే మాత్రం తప్పితే ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాల్లో కూడా ఎక్కడా కూడా వడ్డెర జాతులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం మొన్న మధ్య దాకా అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకు మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చట్టసభల్లోకి, ప్రజా జీవితాల్లోకి, ప్రజాక్షేత్రాల్లోకి వాళ్ళు కానీ వస్తే తప్పకుండా వాళ్ళ జాతికి, వాళ్ళ సంఘానికి, వాళ్ళ కులానికి, ఇప్పటికీ భావి తరాలకు కూడా ఎంతో కొంత చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి సోదరుడు వెంకట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఇది ఒక ఆషామాషి అయినటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఒక జాతి మీటింగ్ పెట్టాలి అంటే, ఒక కుల సమావేశం పెట్టాలి అంటే, మన సంఘీయులందరూ కలవాలి అంటే వెనక నుంచి ఎంతోమంది ఈ సభను సక్సెస్ కానివ్వకూడదు, ఈ జాతిలో మేమే నాయకులు, మేము మాత్రమే ఉండాలి అని చెప్పేసి గోడ మీద బల్లుల మాదిరిగా అన్ని జాతుల్లో చాలామంది కుల సంఘాలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మా సోదరుడు వయసులో చిన్నవాడైనా సరే, సమయం తక్కువ ఉన్నా సరే, ఎటువంటి వ్యాపారం లేకపోయినా సరే, ఎటువంటి ఆర్థిక రాబడి లేకపోయినా సరే, ఎప్పుడు కులం కోసం, ఎప్పుడు జాతి కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ వడ్డెర కులం గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈ గుంటూరు నగరంలో ఉన్నాడు అంటే మా సోదరుడు వెంకట్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అంటే రాజకీయ పార్టీలు చాలామంది ఉన్నాయి, వాళ్ళందరి మనసుని ఒప్పించకుండా మా గురించి మీ మంచిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చట్టసభలలో అవకాశం కల్పించాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి
వాళ్ళ జాతులకి మంచి జరిగిద్దనేటువంటి ఉద్దేశంతో మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు మన జరిగిన ఎన్నికల్లో మరి చంద్రగిరి యేసరత్నం గారికి ఆ రోజు శాసనసభ అభ్యర్థిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం కూడా జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మరి స్వల్ప తేడాతో ఆ రోజు యేసరత్నం గారు ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజు చాలామంది వడ్డెర జాతుల వాళ్ళు మా యొక్క జాతిలో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు, అతను ఎన్నికలలో ఓటమి చెందాడు ఏంటి అని చెప్పేసి ఆ రోజు చాలామంది కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి ఆయనకు అవకాశం కల్పించేటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే ఒక ఆషామాషి విషయం కాదు, మీ అందరికి కూడా తెలుసు. ఏ రాజకీయ పార్టీలైనా సరే అధికారంలోకి వస్తే శాసనసభ్యుడు కావాలనుకుంటారు, లేకపోతే మంత్రి కావాలనుకుంటారు, లేకపోతే ఈ రాష్ట్రంలోని ఆసియా ఖండంలోని అతిపెద్ద మార్కెట్ యార్డు ఏదుందో, రెవెన్యూ బాగా ఏదుందో అదైతే బాగుంటుందని చెప్పేసి ఎంపిక చేసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా గుర్తించినటువంటి యార్డ్ అనేది ఉందంటే ఈ దేశ చరిత్రలో ఆసియా ఖండంలో అనేది ఉంది అంటే అది గుంటూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఆ రోజు ఎంతోమంది ఎన్నో రాజకీయ పార్టీల వారు, ఎంతమందో పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు, ఎంతమందో అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎంతమందో రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నా కూడా ఆ రోజు యేసరత్నం అన్న నష్టపోయి ఉన్నాడు, యేసరత్నం అన్నకి ఆ గౌరవాన్ని ఇవ్వాలి, ఆసియా ఖండంలో అతిపెద్ద మార్కెట్ యార్డు చైర్మన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు ఎన్ని అగ్ర కులాల వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు యేసరత్నం గారికి ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కిద్దని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మార్కెట్ కమిటీల్లో బలహీన వర్గాల రిజర్వేషన్ చేపించాడు. బలహీన వర్గాల రిజర్వేషన్ అంటే బలహీన వర్గాలలో 113 కులాలు ఉండొచ్చు, కానీ 2-3 కులాలకు మాత్రమే రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క చిన్న జాతులకి ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి లేకపోయినా కూడా ఆ రోజు గుర్తించి ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా యేసరత్నం అన్న గారికి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక బలహీన వర్గాల వారికి శాసన సభ్యుల స్థానం కల్పించాలి, ఒక బలహీన వర్గాల వారిలో ఉన్నటువంటి వడ్డెర జాతులకి శాసన మండలిలో స్థానం కల్పించాలి, చట్టసభల్లో స్థానం కల్పించాలని చెప్పేసి ఆ రోజు మా దేవళ్ళ రేవతమ్మ పేరు ప్రథమంగా వినిపించేటువంటి పరిస్థితి. మరి రాజకీయాలలో కొంత మా సోదరికి మరి అదృష్టం తగ్గింది, భవిష్యత్తులో తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆ ఈశ్వరుడు తప్పకుండా మా సోదరికి అవకాశం కల్పిస్తాడు. ఆ రోజు లాస్ట్ మినిట్లో మా దేవళ్ళ రేవతికి ఇవ్వాల్సినటువంటి శాసన మండలి స్థానం కొన్ని ఈక్వేషన్ కారణాల వల్ల మరి యేసరత్నం అన్నగారికి ఆ రోజు మరి శాసన మండలి స్థానం కల్పించేటువంటి పరిస్థితి, చట్టసభల్లో పంపించేటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు దేవల రేవతి గారు మరి ఎంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి తనకు వ్యక్తిగతంగా ఈ పదవి చిన్నదైనా సరే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత ఇచ్చారు, తప్పకుండా నేను ఆ బాధ్యత నెరవేర్స్తారని చెబుతూ ఒక రాజకీయ పార్టీలో ఉండి కూడా నిరంతరం వడ్డెర జాతుల గురించి, వడ్డెర సంక్షేమం గురించి, వడ్డెర యొక్క అవసరాల గురించి నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గలం విప్పుతున్నటువంటి మీ యొక్క సోదరి, మా యొక్క సోదరి దేవళ రేవతి గారిని ఒక్కసారి మీరు చప్పట్ల ద్వారా ఆమెను ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా సోదరుడు వెంకట ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాడు, ఓబన్న విగ్రహం గుంటూరు నగరంలో పెట్టాలి అని చెప్పేసి. నేను మీ అందరి సాక్షిగా చెప్తా ఉన్నా, మా వెంకట తమ్ముడు ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నాడు. కానీ తమ్ముడు ఈ యొక్క కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు అడిగాడు. ఇప్పుడు కూడా నాకు నిన్న ఫోన్ చేశానా బొమ్మ గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నానా చెప్పండి అని చెప్పేసి కూడా
నేను అడిగాడు. తప్పకుండా నేను చెప్తా ఉన్నా, గుంటూరు నగరంలో ఎక్కడైనా సరే మీ అందరికీ ఆమోదమైనటువంటి స్థలంలో వడ్డెర జాతికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పడానికి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మీరు తప్పకుండా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి మా సోదరి తరపున మా దేవాల వెంకట గారికి, అదేవిధంగా మీ అందరికి కూడా మాట ఇస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తూ, ఈరోజు ఎప్పుడు అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి కుటుంబాలు, ఈరోజు పెత్తందారుల మధ్య నలిగిపోతున్నటువంటి కుటుంబాలని ఈరోజు పెత్తందారుల దగ్గరికి వెళ్లకుండా సంక్షేమ పథకాన్ని ఇంటికి తీసుకొచ్చి, గడప దగ్గర తీసుకొచ్చి, తలుపు తట్టి బెల్లి కొట్టి పిలిచేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి, ఆలోచన చేయాలని చెప్పేసి కూడా చెప్తూ, తప్పకుండా మీ అందరికి కూడా రాబో కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని, మీ జాతులు రాజకీయంగా, ఉద్యోగ ఉపాధి పరంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మీరు ఓటర్ల మాదిరి కాకుండా ఓట్లేపించేటువంటి మాదిరిగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసి తప్పకుండా మా యొక్క సహాయ సహకారం మీకు అందరికీ. ఎందుకంటే మా ప్రాంతంలో చాలామంది వడేరాజు సోదరులు ఉన్నారు. నాకు అందరికి కూడా వ్యక్తిగతంగా అందరితో కూడా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. తప్పకుండా చెప్పాడు తమ్ముడు, రాజకీయ పార్టీలతో మరి ఏ రాజకీయ పార్టీనైనా సరే అందరినీ కలుపుకుపోవాలనే ఉద్దేశం నైజం ఉన్నటువంటి వ్యక్తిని. తప్పకుండా మీరు కోరినటువంటి కోరిక ఓబన్న గారి విగ్రహాన్ని మీరు కోరుకున్నటువంటి ప్రాంతంలో నెలకొల్పేటువంటి బాధ్యతని మేము తీసుకున్నాం. దానికి సంబంధించిన పర్మిషన్లు అన్నీ కూడా మేమే తీసుకొస్తాం. ఆ యొక్క విగ్రహాన్ని కూడా మీ త్వరలో వెంకట్, ఆ త్వరలమ్మ, రేవతమ్మ, మీరందరూ మీకు, ఎందుకంటే మీ జాతికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా అతి త్వరలో ఓబన్న గారి విగ్రహానికి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని త్వరలో మీరు ఫిక్స్ చేసుకుని తప్పకుండా ఏ యొక్క ప్లేస్ కావాలో చెప్తే ఆ యొక్క ప్లేస్ని మేము అక్కడ పెద్దలతో, ప్రభుత్వ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఆ విగ్రహం నెలకొల్పే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా తప్పకుండా చెప్తూ, తప్పకుండా మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, పిల్లల్ని బాగా చదివించుకొని మనం ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమం కూడా గాంధీ గారు ఒక్కడితోనే స్టార్ట్ అయింది. వెంకట్, స్వాతంత్ర ఉద్యమం కూడా ఒక్కడితోనే స్టార్ట్ అయింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక యువకుడైనా సరే పెట్టాడంటే వెంకట్కి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.